రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్ల ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళ పార్థివ దేహాలను కూడా కుటుంబ సభ్యులు చివరి చూపు చూసే పరిస్థితి లేదని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నాలాలో ముగ్గురు కొట్టుకుపోయి 3 రోజులవుతున్న పార్థివ దేహాలపైన గుర్తించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రేవంత్ సర్కార్ ఘోర తప్పిదం వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి మరణించిన 6 మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకన్నా అసమర్థత, చేతగానితనం, పరిపాలన వైఫల్యం ఇంకొకటి ఉంటుందా అని కేటీఆర్ నిలదీశారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్ కు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లుతున్న నాలాలు చివరికి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే మున్సిపల్ మంత్రిగా కూడా ఉండి ఏం చేస్తున్నట్టు అని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను కూడా నిర్వీర్యం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 6 సజీవ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారని అన్నారు. నాలాలో బలి చేసిన 3 మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు.